హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 27 ఆగస్ట్ 2025 బుధవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్టయితే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వర్తబుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అప్డేట్ చూద్దామా. ఫస్ట్, నేటి నుంచి 50% సుంకాల భారం. రష్యా నుంచి చమురు కొంటున్న భారత్పై అమెరికా అక్కసు. $48 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం. ఈ 50% టారిఫ్ వల్ల ఎంత $1 బిలియన్ వాణిజ్యంపై? 48. ఓటర్ అధికార్ యాత్రలో సీఎం. బీహార్లో రాహుల్ ప్రియాంకలతో కలిసి ర్యాలీ. నెక్స్ట్, సాదా బైనామాకు సై. క్రమబద్ధీకరణకు తొలగిన అడ్డంకి. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసిన హైకోర్టు. కొత్త చట్టం నేపథ్యంలో పిల్పై విచారణ మూసివేత. నెక్స్ట్, సాదా బైనామా రైతుల్లో సంబరం. న్యాయ వివాదం పరిష్కారంలో క్రమబద్ధీకరణ. 9 లక్షల మందికి దక్కనున్న హక్కులు. మారుమూల ప్రాంతాలకు న్యాయ సేవలు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. ఎవరైనా అపరేష్ కుమార్ సింగ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దాం. కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఎవరున్నారు? బండి సంజయ్. ఎవరైనా బండి సంజయ్. నెక్స్ట్, స్థానికంలో భాజపాకు పరాజయం తప్పదు. ట్రంప్ గొంతెమ్మ కోరికలు, భారత్ రైతులకు సవాళ్లు. 4-5 దేశాలు కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పనిచేయాలంటే లాజిక్ చిప్స్గా పిలిచే సిపియులు, జేపీయూలు, ఎన్పీయూలు తప్పనిసరి. అంతటి కీలకమైన సున్నితమైన ఆ లాజిక్ చిప్స్ డిజైన్ తయారీల్లో కొన్ని దేశాలదే ఆధిపత్యం. 2021 ప్రకారం ఆయా దేశాల వాటా శాతాలలో డిజైనింగ్ అమెరికా, తైవాన్, చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇతరులు. అమెరికా ఎంత ఉంది? 61, తైవాన్ 9, చైనా 9, దక్షిణ కొరియా 6, జపాన్ 6, ఇతరులు 9. ఫ్యాబ్రికేషన్ తైవాన్ 47, అమెరికా 27, చైనా 12, దక్షిణ కొరియా 11, ఇటలీ 2, జపాన్ 1. అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ తైవాన్ 29, అమెరికా 28, చైనా 14, దక్షిణ కొరియా 13, జపాన్ 7, సింగపూర్ 2, మలేషియా 2, ఇతరులు 5. నెక్స్ట్, డేటా సెంటర్లకు నిరంతర వెలుగులు. విద్యుత్ మౌలిక సదుపాయాల వృద్ధిపై డిస్కంల దృష్టి. కాశ్మీర్లో ఆకస్మిక వరదలు. ఎక్కడ ఆకస్మిక వరదలు? కాశ్మీర్. వైష్ణవిదేవి ఆలయం మార్గంలో కొండ చర్యలు విరిగి పడి 9 మంది మృతి. యురేనస్ చుట్టూ మరో చంద్రుడు భ్రమిస్తున్నట్టు నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ JWST గుర్తించింది. బాగా గుర్తుపెట్టుకోండి పేరు, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. దీంతో వరుణ గ్రహం చంద్రుల సంఖ్య 29కి చేరింది. సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంతరిక్షాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఫిబ్రవరి 2న ఇది బయటపడింది. ఎప్పుడు?
February 2nd. కేవలం 9.6 ఎంత 9.6 కిలోమీటర్ల విస్తీర్ణం గల దీన్ని ప్రస్తుతానికి S/2025 UI అని పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారు? S/2025 UI. త్వరలో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అధికారికంగా నామకరణం చేస్తుంది. బయో డిజైనింగ్ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగ అవకాశాలు. AI యుగంలో విద్యా బోధన ఎలా? పాఠశాల ఉన్నత విద్యలో సంస్కరణలపై టాస్క్ ఫోర్స్ నియామకం. IIT కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం. ఏకత్వానికి మూలమే భిన్నత్వం. RSS శతాబ్ది ఉత్సవాల ప్రారంభంలో మోహన్ భగవత్. RSSకి ఏమేమి ఉత్సవాలు జరిగినాయి? శతాబ్ది ఉత్సవాలు. నెక్స్ట్, స్వదేశీ మన జీవన మంత్రం కావాలి. పెట్టుబడి ఎవరిదైనా స్వేదం మన వాళ్ళపై ఉండాలి. మోదీ. అది కవచమా ఖడ్గమా? ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ను పోలి ఉంటుంది. సుదర్శన చక్ర తీరును వివరించిన త్రిదళాధిపతి. సరిహద్దుల్లో ఉద్దేశపూర్వకంగానే ప్రాదేశిక మార్పులు. ఆ చొరబాట్లను నిలువరించాలి. కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు. కోయల్ 2 ప్రపంచ రికార్డులతో కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ పసిడి సొంతం. మెరిసిన షిఫ్ట్ కౌర్ 2 స్వర్ణాలు గెలిచిన షూటర్. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్. ఎవరిమే? షిఫ్ట్ కౌర్. ప్రపంచ జూనియర్ పవర్ లిఫ్టింగ్లో మంగళగిరి అమ్మాయి షేక్ సాదియా. ఎవరిమే? షేక్ సాదియా 57 కేజీల విభాగంలో ఆమె కాంస్య పతకం సాధించింది. గోవాలో చెస్ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది? గోవా. పాక్ నదుల్లో పెరుగుతున్న నీటి మట్టం. 21 మంది అధ్యాపకులకు జాతీయ అవార్డులు. తెలంగాణ, ఏపీల నుంచి 2. నెక్స్ట్, చైనాపై ప్రేమ ఆర్ పగ? ట్రంప్. నెక్స్ట్, అమెరికాకు 25 దేశాల పోస్టల్ సేవలు నిలిపివేత. కేరళలో మొదటిసారిగా ట్రాన్స్జెండర్ విద్యార్థుల వసతి గృహం. ఎక్కడ ఇది? కేరళలో. ఎవరి వసతి గృహం? ట్రాన్స్జెండర్లది. ఈరోజుకి ఇవే పాయింట్స్. థ్యాంక్ యూ.